పొద్దున్నే చేతిలో ఎందుకు ఆ కెమెరా? పోనీ పెళ్లి చేయి, చేతిలో పిల్లో పిల్లాడు ఉంటాడు. అదేదో ముందే చెప్తే బాగుండేది. అనవసరంగా 1,00,000 పెట్టి కొనిపించావు ఏదో డాక్యుమెంట్ తీస్తానని. ఏం తీస్తావో ఏంటో. దానికే ప్రాక్టీస్ చేస్తున్నా. దొబ్బక్ నువ్వు. అమ్మాయిలు మాట్లాడే భాషేనా అది? సిగ్గుండక్కర్లా? సరే. అమ్మ, నాన్న కాఫీ కావాలంట. ఎంతమంది ఉన్నారు? రేట్ తగినట్టుగా లేదమ్మా. ఒక్క కాఫీ అని పర్టికులర్ గా చెప్పారు. ఏ కాఫీ పెట్టడం నేర్చుకోవే. నీకొచ్చా? స్టేడియంలో వి వాంట్ సిక్సర్ అని అరిచే వాళ్ళందరికీ క్రికెట్ రావాలా ఏంటి? కనీసం చూడ్డానికి రావాలి కదా. అయినా నువ్వు నాకన్నా 1 year ముందు పుట్టావు. You're 1 year senior to me. ఏం పీకావు? What did you pluck? ఎగ్జాక్ట్లీ చెప్పరా. Showing her index finger in a threatening way. రాధిక అత్తయ్యే అమెరికా నుంచి. నువ్వు వెళ్ళిచ్చిరా. ఏంటి ఇడ్లీ పెసరట్టు కావాలా నీకు? అవన్నీ ఏం పెట్టరు ఇక్కడ. తిను. చెప్పండి, మీలో మర్డర్ ఎవరు చేశారు? ఇదేమన్నా పెళ్ళమ్మా వీడియో తీయడానికి? హత్యలు దొంగతనాలు నా ఆఫీస్లో అసహ్యంగా ఉంటుంది. మూసే 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 మూసే. మా పెద్దమ్మాయి అరవింద. నమస్తే మేడం. కేసేంటి? అటెంప్ట్ టు మర్డర్ సార్. ఓ సరే, ఎలా పొడిచారో చెప్పండి. ఎలా అంటే ఎలా అని కాదు, ఎవరు 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 పొడిచారు? ఓ అయితే ఇతనక్కర్లేదు. సార్, అతను మా అన్న సార్. ఆయన ఆర్డర్ ఇస్తేనే ఈయన పొడిచిండు. అయితే ఇతనక్కర్లేదు. అన్న పేరు పోలీస్ స్టేషన్లో చెప్పేసిండు సార్. అయితే నువ్వు అక్కర్లేదమ్మా. సార్, మొత్తం ఫైనాన్స్ చూసుకునేది నేను సార్. మరి చెప్పవే, నువ్వు ఒక్కడ ఉంటే చాలు. మీ ఇద్దరు వెళ్ళిపోండి, సరిపోతే వెళ్ళిపోండి అమ్మా, వెళ్ళిపోండి. ఎవరు ఉండాలో ఆయన చెప్తారు. అందరికి అన్న కాబట్టి మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఆకు తిను. ఆకు తినా? ఆకు. నానా, అమ్మా, నేను కాలేజ్కి వెళ్ళాలి. మీరు ఎట్లా వెళ్ళాలి? కుక్కడపల్లి సార్. మా అమ్మాయి జూబ్లీ హిల్స్ వెళ్తుంది. డ్రాప్ చేసి వెళ్ళిపోండి. అందువేనే కదా. తమ్మి, లాసా బాందివి అంటేంది? అవునన్నా, కుక్కడపల్లి ఏమో ఇటువైపు ఉంది, జూబిల్స్ ఏమో అటువైపు ఉంది. నీ కేసేమో నా దగ్గర ఉంది. మేడం, సీట్ ఎన్ని దొరకమంటారా? అక్కర్లేదు. మేడం, ఏసీ ఏమైనా పెంచమంటారా? ఫైన్. ఆకు తింటావా? ఆకు. ఆకు. అలవాట్లేదండి. పోక తిను. పోక. పోక. ఇవ్వండి. థ్యాంక్స్. మేడం, సీట్ ఓకే. ఓకే. ఏసీ కూడా ఓకే. బుక్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఇలాంటి వాళ్ళతో కాలేజ్కి వస్తే నేను ఎవరు లైన్ కొడతారే? అవును. మా బాబు నటికిదే క్వశ్చన్. అగో పిలుస్తున్నాడు. నమస్తే సార్. నమస్తే నమస్తే. ఇప్పుడు కొమ్ముద్దిన ఆర్పరేటలేడు. వాళ్ళ అమ్మకి ఒంట్లో ఓపిక లేదు, వాళ్ళ ఆవిడికి నోట్లో నాలుగు లేదు, వాళ్ళ కొడుక్కి పాలిటిక్స్ లో ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లెలు వరలక్ష్మి గారు సార్. ఈసారి ఆవిడ నిలబెట్టి చూద్దాం, సింపతి కూడా వస్తుంది. సార్, రాఘవరెడ్డి గారు సార్. ఈ 6 నెలలు నేను ప్రకటించిన సంధి మీరు కొత్తగా రాజకీయం మొదలు పెట్టకండి. సొల్యూషన్ ఏంటో నేను చెప్తాను. కాదు కూడదు అని ముందుకేస్తే బస్సిరెడ్డి గొంతులో దింపిన కత్తిని ఇంకా కడగలే సుదర్శన్ రెడ్డి గారు. నమస్కారం.
ఏంటి ఇది ఇక్కడి నుంచి నా షెట్కి వెళ్ళినప్పుడు 3 సార్లు ఆగింది ఇది. బండి నెంబర్ 1 తమ్ముడు, నేను గ్యారంటీ అండి. ఎక్స్క్యూజ్ మీ, ఈ కారు నేను కొంటున్నానండి. ఆహా, వద్దండి. ఈ కార్ ఫ్యూల్ ట్యాంక్ డెంట్ పడింది. మిర్రర్లు, లైట్లు, బానెట్, ఆఖరికి టాప్ సీట్లు కూడా రీప్లేస్ చేసినవే. ఆ కంపెనీ నుంచి వచ్చిన ఒక్క లోగో తప్ప. ఏమే అమ్మేవాడు కొనేవాడు బాగు చేసేవాడు బానే ఉన్నాడు, మధ్యలో నువ్వెవడరా? నువ్వెవరయ్యా? మీరెవరండి? హలో, ఫోన్ అండి. హలో, వచ్చేస్తున్నా. హలో, ఎంత అన్యాయం సార్, మీరు రావడం 5 నిమిషాలు లేట్ అయ్యండి. నాకు 5 లక్షలు టింకరింగ్ చేద్దరండి. సార్ సార్ సార్, నా షెడ్ ఇక్కడే ఉంది, వచ్చో టీ తాగేళ్ళండి. పర్లేదులేండి సార్, నా తృప్తి కోసం సార్. పదండి. ఒరే సార్ కమ్మని ఛాయ్ చెప్పు. అలాగేనా? రాత్రి మా మెకానిక్ కూడా చెక్ చేశాడండి, అయినా కనిపెట్టలేకపోయాడు. అచ్చం చూసినట్టే చెప్పేశారు. ఎలా? మా కారే 20 రోజుల క్రితం గొడవలో పాడైపోయింది. అది గొడవ జరిగిందని అమ్మేశారనమాట. గొడవ జరిగేప్పుడు అందులోనే ఉన్నాను. అనుకున్నానండి. రిజిస్ట్రేషన్ చూస్తే ఇటు సైడ్కి వెళ్ళా లేదు. అటువైపుదే. పెట్రోల్ ట్యాంక్కి డెంట పడిందన్నారు. ఏదో పెద్ద దెబ్బ తగిలి ఉండాలి. రాయొచ్చు కొట్టుకుంది. అంత పెద్ద రాయలు లేస్తుంది సార్. బాంబు పేలితే లేచింది. బాంబా? మీకేం కాలేదు కదా? నాకు కాదు, మా నాయనకైంది. సారీ సార్. ఇదే మాట ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పి ఎలక్షన్లో 6 నెలలు పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు మీరేం చేయాలి? పాలు పొంగాక నీళ్లు కొట్టు. అప్పటిదాకా ఏం చేయాలి? ఆ? చూడాలి. నేను అదే చెయ్యాలి, చూడాలి. ఇందాక నుంచి మీ పేరు కలపకుండా మాట్లాడేస్తున్నాను నేను. మీరు వీరు రాఘవ. అన్నాటి నీలాంబరి. ఆ? చాలా మంది పుట్టిపోయారని ఆ పేరు పెట్టారు. పేరు తేడా గానీ నేను సీత సార్. కొన్ని కొటేషన్స్ ఎన్నిసార్లు విన్నా ఎంత అద్భుతంగా ఉంటాయో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, జయాపజయాలు దేవదినాలు, ఓటమి శాశ్వతం కాదు. అలాగే ఒక్క చిరునవ్వు 100 కష్టాల్ని దూరం చేస్తుంది. వాట్ యు సే? మీ కేసు పోయింది. రేపే జడ్జిమెంట్. మినిమం 3 ఏళ్ళు వేస్తారు. మూడేళ్ళు అంటే ఏంటి? సగం రోజులు సెలవులోనే పోతాయి కదా. ఇప్పుడు ఉగాదికి 1, క్రిస్మస్కి 2, దసరాకైతే ఏకంగా 9. ఎక్కడిస్తున్నారు సార్? ఇప్పుడు ఓన్లీ 3 రోజులే కదా. యాసంకాలం సెలవులో 4 రోజులు ఉన్నాయి కదయ్యా. అది కోర్టు సార్, ఇలాంటి ఖైదీలు కాదు. ఎందుకయ్యా అంత నెగిటివిటీ? సరే ఇప్పుడు ఇతను ఉన్నాడు, గడ్డం మీసం పెంచుకుంటే మంచోడని చెప్పి సత్ప్రవర్తన మీద ముందే వదిలేవచ్చు. ఇక ఇతను కిళ్ళీలు తిని కిడ్నీలు బొత్తిగా పాడైపోయాయని పిటిషన్ బట్టి బయటికి తీసుకురావచ్చు. ఇకపోతే ఇతను అసలు ఇతను ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. ఏ గోడ బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేయచ్చు. హ్యాపీ కదా? నేను పార్టీకి వెళ్ళాలి. ఎక్కడా? బంజారా హిల్స్. బంజారా హిల్స్ అంటే అందువేనే జాబ్ చేయమంటారా? వద్దులే, దాని కారులో అది వెళ్ళిపోతుంది. నువ్వు బయలుదేరా. చిట్కీలో గైపోయిందేంద్రా? ఆరుగురున్నారు.
ఎవడైనా కొట్టగలడు. అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు, వాడు గొప్పడు. తగ్గితే తప్పేంటమ్మా? భీముడు అర్జునుడు ఒట్టి చేతులతో 100 మందిని చంపగలరు. వాళ్ళ 5గురికి కలిపి ఒక్క ద్రౌపది. కృష్ణుడు కత్తి పట్టుకున్న ఫోటో అయినా చూసారా? కానీ ఆయనకి 8 మంది. అర్థమైందా? మాకు ఎవరు నచ్చుతారు? మ్యామ్, సారీ సారీ. మా నాన్న తరపున సారీ నేను చెప్తాను. ప్లీజ్ ఆకు దీనింతటితో వదిలేద్దాం, ఓకే? పోకా ప్లీజ్. ఏంది చేది పోక? మీ అయ్యా 3 నెలల నుంచి మమ్మల్ని డ్రైవర్ల కంటే దారుణంగా, క్లీనర్ల కంటే హీనంగా వాడేసుకున్నాడు. కేసు ఓడిపోయింది కాక జైల్లో సగం సెలవులే ఉంటాయని చెప్తాడు మీ అయ్యా. కేసు పోతే పోని, మేమేమైనా కార్టూన్ గాల్లా కనబడుతున్నామా? ఇవన్నీ వద్దబ్బా. హలో, కామ్ గారా, కామ్ ఖతం చేసి పంపించేస్తాం. ఇదిగో అబ్బా, పొద్దునే కోర్టుకి వెళ్ళాలి, టైం లేదు ప్లీజ్. నేను రాత్రికి ట్రైన్కి పోవాలి. నాకు అసలు టైం లేదు. నాకేదైనా తెలియకపోతే ఓకే, తెలిసి అర్థం కాకపోతేనే చిరాకు వచ్చేస్తుంది. సగం సినిమా చూపించి వెళ్ళిపోతానంటే సీట్లు చింపేస్తాను. నాకు అర్థమైంది చెప్తాను, మిగతా సగం మీరు వచ్చి పూర్తి చేయండి. ఒంటరిగా ఉన్న ఒక అమ్మాయి, ఒక పున్నమి నాటి రాత్రి, ఒక కార్ గరాజ్లోకి వచ్చి దక్కుంది. అదే టైంలో ఆ అమ్మాయిని వెతుక్కుంటూ మీలాంటి 6 గుండాలు వచ్చారు. ఏం చేస్తున్నావు బ్రదర్? మీరు 6 వచ్చారు కదా, దీన్ని 6లా ఉంచుదామని. 6 రెంచులు వాడుకోవచ్చు కదబ్బా. కథ మొత్తం అయిపోయే లోపు రెంచులు సరిపోతాయని డౌట్ బ్రదర్. అంత పెద్ద కథ ఏం లేదబ్బా ఇక్కడ. నేను చెప్తాను. 6 పెద్ద మనుషులు వచ్చారు. ఎందుకు వచ్చారు? వాళ్లకు రింగు దొరికింది. ఆ రింగుతో ఏం చేద్దామని. జీవితం. ఈ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయికి ఇచ్చేసి వెళ్దామని వచ్చారు. అంతేనా? అంతే. కాకపోతే ఆకు తిను, ఆకు పోక తిను, పోక. బ్రదర్ కి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నట్లేవన్నా. అందువేలో ఆకు మనమే తినేసి వెళ్ళిపోదాం. రానా? ఇంగ్లీష్లో అదేదో పదం ఉంటుందండి, నాలుక చివరి ఉంది కానీ తట్టట్లేదు. థ్యాంక్స్ కదా, నేను చెప్పట్లేదు. యాక్చువల్గా అయితే మీరే చెప్పాలి నాకు. నేను ఆపుండకపోతే పెద్ద డిషం జరుగుండేది. మీ పేరు? చాలా అడ్రస్, ఫోన్ నంబర్ కూడా కావాలి. నేను ఊరికే అడిగానండి. నేను ఊరికే చెప్పానండి. కొంచెం జరగా, నాకు స్పేస్ కావాలి. ఈ టైప్ మొత్తం వాడుకోండి. పొద్దున్న హైదరాబాద్ వచ్చారు, సాయంత్రం ముంబై వెళ్ళిపోతున్నారు. ఓ పూట ఉండేలొచ్చు కదండి. మా వాళ్ళకి హైడౌట్ అంటే
ముందు బెంగళూరు, తర్వాత హైదరాబాదే. అందుకే ఇక్కడ ఉండకూడదు. సరేంటి సార్? డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ సార్. అంటే మమ్మల్ని చూస్తుంటే తాగి తోలి ఊళ్ళో కనపడుతున్నావా ఏంటి? అయితే ఊదండి సార్. మీరు ఇప్పుడు చెప్పగానే కంగారుగా దిపోయి ఊదేలా ఏంటి? నీలాంబర్ గారు ఏంటండి? ఊదండి, ఓ పని అయిపోద్ది. సార్ అదన్నా పెళ్ళిలో సన్నయ్య, స్టేజ్ మీద షహనయ్య. ఆడవుతామని ఊదేయడానికి ఒకసారి అలా చూడండి. ఆడు ఊదేగా మనం ఊతే మృక్కాల్లో మూతెట్టినట్టే. అది రూల్ అండి. మీతో ఇదో గోలండి. మీరెవరు? ఎవరు? వీర రాఘవరెడ్డి. అయితే ఎవరన్నా నరకాలంటే కత్తిలో 50% చాలు మీకు. ఇలాంటి హ్యాండిల్ చేయాలంటే 1% చాలు. అంటే నేను చాలు. వెనకాల పెద్ద క్యూ ఉంది సార్, ఊదండి. ఊతాను ఊతాను. నీలాంబర్ గారు మీరు ఉండండి సార్. ఇప్పుడు నేను ఊతాను, నెగిటివ్ వస్తుంది. సారీ చెప్తావా? ట్రైన్ మిస్ అయితే ఫ్లైట్ టికెట్ వేస్తావా? రేపు పొద్దున అమితాబ్ బచ్చన్తో అపాయింట్మెంట్ ఉంది. మిస్ అయితే మళ్ళీ అరేంజ్ చేస్తావా? నీలాంబర్ గారు ఉన్నాను సార్. మీరు నాపకండి సార్, నన్ను ఆపకండి. చెప్పండి, ఊతే సరిపోద్దా? లేదన్నా లగేజ్, టికెట్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్. పర్లేదా పంపించే వాళ్ళని. ఏదో ఫేవర్లు వద్దు సార్. ఏమో బ్యాగ్ లో బాటిల్స్ ఉన్నాయేమో. రాత్రి ట్రైన్ ఎక్కాక కంపార్ట్మెంట్ లో కూర్చొని క్వార్టర్ వేస్తామేమో. ఓసారి చెక్ చేసుకోండి, బెటర్ కదా. చెకింగ్ చూసుకోండి. సార్ వీడు ఎవడో పెద్ద క్రిమినల్ లో ఉన్నాడు సార్. ఇదేంటి సార్, పొద్దున్న మీరు కోపంగా చూస్తే మెకానిక్ వెళ్ళిపోయాడు. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యితే నన్ను అరెస్ట్ చేస్తున్నారు. అన్నిటికీ లాజిక్లు ఉండవు నీలాంబర్ గారు. అందుకే మన పెద్దోళ్ళు కర్మ అనే కాన్సెప్ట్ కనిపెట్టారు. అలాగేంటి సార్, ఖాళీగా ఉండి నన్ను కనిపెడతారు. అలాగని చెప్పి నన్ను వదిలేకండి. నన్ను జైలు తీసుకెళ్ళి మీ బెయిల్ తీసుకురండి. ఈ నీలాంబర్ ఎవరు? నీ చుట్టమా? కాదండి, ఫ్రెండా? నిన్న పొద్దున పరిచయం అయ్యాడు, రాత్రి అరెస్ట్ అయ్యాడు. ఎందుకు? అతని బ్యాగ్లో గన్ ఉంది. స్వభావం, దానికి మీరెందుకు బాధపడటం? ఆ బ్యాగ్ నాదే. మరి ఆ మాట పోలీసులకి ఎందుకు చెప్పలేదు? అందులో గన్ ఉందని. అలాంటప్పుడు వాడేమైతే మీకు ఎందుకు వదిలేయండి. నమ్మిన వాళ్ళని వదులుకోవడం మాకు అలవాట్లేదు. అతన్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలి. మీరు ఫేమస్ క్రిమినల్ లాయర్ అని తెలిసి వచ్చాను. అదేదో నువ్వే దొరికిపోయి ఉంటే సరిపోయేది కదా పై. నేను బయట ఉండడం ఇంపార్టెంట్ సార్, అలాగే అతను బయటికి రావడం కూడా. ఇది కొంచెం కాంప్లికేటెడ్ కేసు, ఆ డీటెయిల్స్ అది జాగ్రత్తగా తీసుకో. అలాగే సార్. ఏమైందమ్మా? అరే నానా ఏంటి ఎక్కిండు? మంచినీళ్ళు తీసుకుంటావా? పోనీ కాఫీ తీసుకో, కాఫీ తీసుకో. ఏంటమ్మా, ఏంటి డిహైడ్రేషనా? అమ్మా బాబు ఇప్పుడే వస్తా. పాపకి వేవిళ్ళు, వేవిళ్ళు కాదు అది అంటారు దాన్ని. ఒక్క నిమిషం. వెక్కిళ్ళు. కరెక్ట్ సార్, ఎక్కిళ్ళు. అయ్యే ఎక్కిళ్ళు వేవిళ్ళు ఏంటో. బాలు సార్ ఒక్క నిమిషం. యా సార్ ఆ పిల్లగాడి దగ్గర మినిమం 1,00,000 లాగొచ్చు. బెయిల్ అంత అర్జెంట్ అతనికి. అతని ఫ్రెండ్కి బెయిల్ ఇప్పిస్తానని చెప్పు, ఫీజు లేకుండా. కానీ ఒక క్లాస్ ఉంది. ఉంది. ఇంట్లో ఉండి కొంచెం పిల్లల్ని కోర్కా లాగానో సెక్యూరిటీ గార్డ్ లాగానో చూసుకోవాలి, అంతే కదా. ఆ పేర్లు ఎందుకు? ఇంట్లో మనిషిలో ఉండమని చెప్పొచ్చు కదా. సారథి అరవను, స్మూత్ గా మాట్లాడడం నేర్చుకోయా. ఇలా అయితే లా ఎలా? ఇప్పుడు ఎవరైనా సరే కేసు కోసం వస్తే ఏం తీసుకుంటారు? ఫీజు. కానీ మావాడు అడ్డమైన ఫేవర్లు తీసుకుంటాడు. మన ఈ మధ్య వచ్చిన ఆకు బ్యాచ్లు కూడా అంతే. వాళ్ళ అమ్మాయిని కాలేజ్ దగ్గర దింపడానికి, వాళ్ళ ఆవిడ కూరగాయలు తేయడానికి, వాళ్ళ అబ్బాయిని ఎగ్జిబిషన్ తీసుకెళ్ళడానికి గ్యాప్ లేకుండా ఫుల్గా వాడేశాడు. ఎంత వాడినోడు ఏమైనా చేశాడంటే కేసు ఓడిపోయాడు. వాళ్ళు ఊరుకుంటారా? కక్ష కట్టేశారు. వేరే లాయర్ దగ్గరికి వెళ్ళి బెయిల్ అప్లై చేసి హైకోర్టుకు వెళ్ళి వీళ్ళ ఫ్యామిలీ ఫోటో జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు. ఇప్పుడు మీరు లేకపోతే బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. నేనా? నిన్న పెద్ద పెద్ద రేంచులు వచ్చేసారంట. అమ్మాయి సిగ్గుతో బొట్టనేలు నేలకు రాస్తూ మరీ కథలకి చెప్తుంది. ఏదైనా కావాలంటే గట్టిగా అడగండి, మళ్ళీ వాడు పేరాడతాడు. అయితే అమ్మాయి పేరు కావాలి. అంతేనా? నిన్ను అడిగితే చెప్పలేదు. అమ్మాయి పేరేంటి? పాన్ కార్డ్ నెంబర్ కూడా ఇచ్చేస్తా. అమ్మాయి పేరు అరవింద. ఆంథ్రోపాలజీలో ఎంఏ చదువుతుంది. ఆ జనాలందరూ గుంపులు జరగొట్టుకుంటారు. కాస్ట్. కాదండి, తెల్ల చొక్కాలు వేసుకొని పంచర్ పైకి కట్టిన కత్తులు తీసుకొని లాగి Faction. అది అసలు అది ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా నివారించాలని దాని మీద చదువుతుంది. చెప్పండి ఏమంటారు? ఏమంటారు? నాకు ఓకే. ఓకేనా? అయితే మీ కాఫీ వస్తుంది. కాఫీ అదిగోండి. Down and
shady bed, a modest toilet grew. Its head was hung as if hiding from view. In a down and a shady bed, Coffee. a modest thank you. toilet grew. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే ఇలాగే కొట్టేస్తాను. మీరు సునంద ఆ, 2.0 అప్డేటెడ్ వర్షన్. ఆహా, కనిపిస్తుంది. She's holding a cup on the top. They remove their hands, and the problem is solved. అబ్బాయిల దగ్గర కొంచెం స్పేస్ తీసుకోవడం నేర్చుకోవే. షో మా బాలు ఏమైనా ఇబ్బంది పెట్టాడా? ఆహా, లేదండి. మీరేమైనా మొహమాట పడ్డారా? ఆహా, అయ్యో, మరి ఎందుకు ఒప్పుకున్నారు? ఎందుకు ఒప్పుకున్నానంటే ఎవరైనా డ్రైవర్గా ఉండడం డ్రీమ్, సెక్యూరిటీ గార్డ్గా ఉండడం సక్సెస్ అనుకోరు కదండి. మరి ఆ, నిన్న మీరు పేరు ఊరికే చెప్పనన్నారు. ఆ, సో? ఇలాంటివి ఏవైనా చేస్తే చెప్తారేమోనని ఒప్పుకున్నాను అరవింద గారు. కొంచెం జరగరా, నాకు స్పేస్ కావాలి. స్పేస్. అక్కడ శాండ్విచ్ బాగుంటుంది. సాస్ ఎక్కువ వేస్తారు, రైస్ తక్కువ ఇస్తారు. మీరు మాత్రం వేషాలు ఎక్కువ ఇస్తున్నారు. అరవిందా, హే అరవిందా, నిన్నే. పక్కన నడవకూడదు, ఎక్కడా కనపడకూడదు అని మరీ గుమ్మం ముందు గోరకాలకు ట్రీట్ చేస్తే మనుషులు ఇలాగే వైల్డ్గా తయారవుతారు. 1.5 years నుండి ప్రేమిస్తున్నా. ఎప్పుడు మాట్లాడాలన్నా స్పేస్ కావాలి, స్పేస్ కావాలంటారండి. రేపు కానీ నాకు టైం ఇవ్వలేదనుకో, సూసైడ్ చేసుకుని ఆ నోట్లో నీ పేరే రాస్తా. ఎందుకు మీకు ఆ కోపం? ఎందుకు? నేను నవ్వుతున్నాను, మీరే కోపంగా ఉన్నారు. మీరు కోపడుతున్నారు, నాకు కనిపిస్తుంది. అరవింద గారు, నేను శాంతారాంలా కామ్గా ఉన్నాను, మీరే సూర్యకాంతంలా అరుస్తున్నారు. నేను హ్యాపీగా ఉన్నాను, మీరే. ఏమైంది? ఎందుకంత కోపం? అసలు నా కోపం ఏంటి? నా కోపం లేదు, మీరే అరుస్తున్నారు. ఐఎమ్ గుడ్. అదే ఎందుకని? నేను నవ్వుతున్నా కోపంగా ఉన్నానని మీకెలా తెలుసు? పైకి మనం ఏం చెప్తామో అది మనం కాదు. శాండ్విచ్ బాగుంది కదా? టఫ్గా కనిపిస్తారు గాని మాట వింటారు. పర్లేదు.